ఇంతకుముందు చెప్పినట్టు నేనొక సర్టిఫైడ్ కన్సల్టెంట్‌ని. సో, బేసిక్‌గా నా వర్క్ అంటే నేను ఎందుకు ఈ ఈ ఇన్నోవేటివ్ ఐడియా అంటే నేనైతే ఇన్నోవేటివ్ అనుకుంటున్నా. ఈ ఇన్నోవేటివ్ ఐడియాతో ఎందుకొచ్చినా అంటే, నేను ఒక 1 ½ ఇయర్ బ్యాక్ నేను యూకేకెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నేను చూసిన అక్కడ బయట మార్కెట్‌లో అక్కడికి ఎవరికైనా ప్రాబ్లమ్ ఉందనుకో బేసిక్‌గా యూకే, యూఎస్‌లలో మీతో పర్సనల్‌గా కూర్చొని మాట్లాడిన టైం ఎవరికుండదు. ఎందుకంటే ఎవరి లైఫ్‌లో వాడు ఫుల్ బిజీ ఉంటాడు ఆడ. ఆడ నువ్వు నువ్వు మీ తమ్ముడున్నా, నువ్వు మీ ఎవ్వరున్నా లైక్ మీ రిలేటివ్ ఉన్నా, మీ ఫ్రెండ్ ఉన్నా నీతోని కూర్చొని మాట్లాడేంత టైం అక్కడ ఎవరికుండదు. ఎందుకంటే ఎవరికి ఆడు ఫుల్ బిజీ ఉంటారు. సో, వాళ్ళు సో, వాళ్ళేం చేస్తారంటే ఇట్లా సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తారు ఆర్ ఒక కౌన్సిలర్స్ దగ్గరికెళ్తారు. కూర్చుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళేందంటే కంప్లీట్‌గా అంటే వాడు పుట్టినప్పటి నుంచి వాడు ఇప్పటిదాకా వాడు చేసిన వాని పనులు, వాని అలవాట్లు, వాడు ఎక్కడెక్కడ తిరిగేటోడు అంటే ఎవ్రీథింగ్ తెలుసుకుంటారనమాట. తెలుసుకొని వాళ్ళ పర్సనాలిటీని వీళ్ళు జడ్జ్ చేసి అతనికి ఏం ప్రాబ్లమ్ ఉంది? అసలు ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఫ్రమ్ ద రూట్స్ వాళ్ళు అంటే కింద గ్రౌండ్ నుంచి వాళ్ళు మాట్లాడి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ ఇస్తారనమాట. బేసిక్‌గా మీరు చాలా సినిమాలలో చూసుంటారు ఇట్లా. ఒక పెద్ద రూమ్ ఉంటది. వాడక్కడ సోఫాస్ ఉంటాయి. వాడు కూర్చొని ఉంటాడు. ఇంగ వీడు ప్రాబ్లమ్స్ అంతా షేర్ చేస్తాడు. బేసిక్‌గా అదే సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటది. ఇగ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఇంకోటేందంటే ఇది ఒక పర్సనల్ థింగ్ కాబట్టి మనం అట్లా ఒక పాడ్‌కాస్ట్ లెక్క పెట్టలేమనమాట. ఒక పర్సన్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని పర్సనల్ లైఫ్‌ని బయట మార్కెట్‌లో షేర్ అనేది అది ఎవడు జెయ్యడు. సో, అందుకే నేను ఈ ఐడియాతో వచ్చిన